ఇరువురులో పర్మిషన్ ఫస్ట్ 2 ఇయర్స్ మేము ఎంక్వైరీ చేయలేదన్నాడు, పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ అంట. ఎన్ని వందల కోట్లు. అంటే నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని, ఇక్కడున్న డీడీ మైన్స్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎవరి పేర్లు పెడతారు మీరు? ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనాటి ఎమ్మెల్యే, సొంత మండలం తోడేరు పక్కన ఉన్న ఇరువురు సూరాయిపాళెంలో గోవర్ధన్ రెడ్డి సంబంధం లేకుండా చీమ కదులుతుందా? చీమ ఇసుక పోద్దా, గ్రావెల్ పోద్దా, క్వార్జ్ పోద్దా, మైకా మిక్స్డ్ క్వార్జీ వరదాపురం మొగళ్ళూరు అంతా పోద్దా? నేను చెప్పేది ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుండా. ఎక్కడన్నా నేను మళ్ళీ మీకు క్వార్జీ వాళ్ళకి ఇచ్చిన నోటీసులు మీకు చూపిస్తా. గోవర్ధన్ రెడ్డి పేరుందా? సూరాయిపాళెం, విరువురు, ఇసుక, వరదాపురం, మొగళ్ళూరు, ముదిగేడు, మరుపూరు, డేగపూడి, క్వార్జ్, కనుపూరు, సర్వేపల్లి, రామదాస్ కండ్రిగా, ఈదగాలి, కసుమూరు, గ్రావెల్. వీటిల్లో ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి పేరు ఉందా? గోవర్ధన్ రెడ్డి ఆయన బుద్ధుడు ఆడ ట్రాక్టర్ ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజుకు 100 కోట్లు. పాపం ఇప్పుడు ఇయింది 106 కోట్లు. నువ్వు చేసిన దోపిడీలో ఇది 10 పైసలు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన దోపిడీలో 10 పైసలు, 90 పైసలు బయట రావాలా. నీ పేరు రాదు, నీ మండలంలో నీ పేరు రాదు, క్వార్జీలో నీ పేరు రాదు. మా గవర్నమెంట్ వచ్చి 4 నెలలైంది, అయినా నీ పేరు రావడంలా. ఏం చేస్తున్నారు మైనింగ్ అధికారులు? ఏం చేస్తున్నారు? డీడీ మైన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జియాలజీ, ఏం మీరు సమీక్షలు చేయరా? కలెక్టర్ గారు చేయరా? ఎస్పీ చేయడా? నాకు అసలు అర్థం కావడంలే. దేనికి మేము చేసిన పోరాటాలు? అరే ఒకరోజు విరువూరులో మేము పట్టపొగులు రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే అయ్యో 22 టైర్లో 18 టైర్లు అంట, భారీ ట్రక్కు 60 టన్నులు శాండ్ వరుస పెట్టి 4-5 ట్రక్కులు వస్తే ఆపేసేసారు మా వాళ్ళు. నేనుండా రోడ్డు మీద, నేను కూడా ఉన్నా, నిలబడ్డా. డ్రైవర్లను దింపి నా దగ్గరికి తీసుకొచ్చారు. ఎక్కడికి పోతున్నాయి అన్న? అయ్యా తెలంగాణకి పోతున్నాయి. ఎంతకు అమ్ముతున్నారు తెలీదయ్యా, ఎవరు అమ్ముతున్నారు తెలీదయ్యా, నేను డ్రైవర్ని అయ్యా. ఒక ట్రక్ ఎంత? 60 టన్నులు అయ్యా. ఆ పెద్ద ట్రక్ 60 టన్నులు ఎక్కడికి పోతుంది? తెలంగాణకి. ఎక్కడి నుంచి? ఆనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలం ఇరువురు నుంచి, ఆయన తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచి. సిగ్గుండాలి కదా. నువ్వు బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, మా ప్రభుత్వాన్ని రోజు తిడుతుంటావు. నీకు అర్హత ఉందా అంట? నువ్వు ఒక భారీ దోపిడీదారుడివి. నువ్వు కరోనా హౌస్లో కూర్చొని రోజు రాత్రులు డబ్బు లెక్కలు పెట్టుకున్నాడువి. సర్వనాశనం, సర్వేపల్లిని సర్వనాశనం చేసినోడివి. వ్యవసాయ శాఖ మూతేసినోడివి. సిగ్గు శరమ ఉందా నీకు అంట? సిగ్గుందా అంట? మా కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్లోకి రావటం. అందుకని ఈ 106 కోట్లు 10 పైసలు మాత్రమే. 10 పైసలు క్వాచ్. ఆ శాండ్లో 1 ఇంచ్ కొరవ 2.5 years, అంటే 3 months 30 months వచ్చింది. ఇంకొక 30 months అంటే ఇక్కడ సూరాయిపాళెంలో అయితే ఫస్ట్ 2 years అసలు ఇవ్వలే, మేము మెజర్ చేయలే. ఇరువురులో అంతే. 2 కలిపి 5 సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల. సూరాయిపాళెం ఇరువురు శాండ్ మీద ఎంక్వైరీ జరగాల. సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం జిల్లా ఇల్లీగల్ మైనింగ్ మీద సిలికా క్వార్జీ జరుగుతుంది. కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్
కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు, ఆనాటి మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి అందరూ కలిసి చేసిన దోపిడీ, క్వాడ్జ్ అండ్ సిలికా, వాళ్ళందరూ బయటికి రావాలా. ప్రతి నెల సిలికాలో 12 కోట్లు లోటస్ పాండ్కు పోయింది, 2 కోట్లు విజయసాయిరెడ్డికి పోయింది. ఇక్కడ క్వాడ్జ్లో కాకాని గోవర్ధన్ రెడ్డి టన్నుకి ఇంత అని చెప్పి తీసుకున్నాడు, లోటస్ పాండ్కి టన్నుకి 7,000 పోయింది. భారీ దోపిడీ చేసిన ముఠానే, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. ఈరోజు ఎవరికి, మీరు 100,000 కోట్లు మీరు దోచుకొని ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట. ఆయన 100 అంటున్నాడు. ఇప్పుడు 4 నెలల్లో నీకు 106 తేలింది. 4 నెలల్లో పూర్తి విచారణ పూర్తిగానే నేను ఒప్పుకోను, నేను కాంప్రమైజ్ కాను, ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా, ఎంక్వైరీ జరగాల. అసలు దోపిడీదారుణ్ణి ఎందుకు టచ్ చేయటం లేదు? కాకాని గోవర్ధన్ రెడ్డిని అసలు ముద్దాయిగా ఎందుకు చేయలేదు? మైనింగ్ ఎందుకు ఆయనకి నోటీసులు ఇవ్వలేదు? జిల్లా యంత్రాంగం, స్టేట్లో ఉండే సెక్రటరీలు, డైరెక్టర్ మైన్స్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని? ఇది కరెక్ట్ కాదు, క్షమార్హం కాదు. అసలు దోపిడీదారుని ఆడబెట్టి ఆ పనికి మాలిన ఆ పక్కన ఉండే చెంగాయలు, సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నాం, కానీ ఆయన ఒక చెంగాయ్. ఒక్కడ గోవర్ధన్ రెడ్డి దోచుకునే దాంట్లో 10 పైసలు సురేష్ రెడ్డికి, ఆయన ఊరు కాబట్టి, ఆయన ఊరు సూరాయపాలెం ఇరువురు, ఆయన పెత్తనం కాబట్టి. కానీ అస్సలు ముద్దాయిని వదిలేస్తారా? మొదటి ముద్దాయిని వదిలేస్తారా? A1ని తప్పిస్తారా? అక్యూజ్డ్ నెంబర్ 1ని తప్పి